శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందరకాండలు పూర్తి చేశాం. యుద్ధకాండలోని 59వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 60వ సర్గని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సప్రవిశ్య పురీం లంకాం రామ బాణ భయార్ధితః భగ్నదర్పస్తదా రాజా బభూవ వ్యధితేంద్రియః. రాముడి చేతిలో ఓడిపోయిన రావణాసురుడు లంకకు వెళ్ళాడు. నిన్న చెప్పుకున్నాం. బాగా అలసిపోయావయ్యా నువ్వు, అలసట తీర్చుకొని మళ్ళీ రేపు రా, యుద్ధం చేద్దాం అని రాముడు పంపించి వేశాడు. రాముడు అతని కిరీటాన్ని, అతని బాణాన్ని, అతని గుర్రాల్ని చంపాడు. రథానికి ఉన్న గుర్రాల్ని వెనక్కి పంపించేశాడు. లంకకెళ్ళి మళ్ళీ రా, రేపు పొద్దున యుద్ధం చేద్దామని. ఆ తర్వాత ఆయన లంకాపురంలో ప్రవేశించి గర్వం తొలగి ఆ తర్వాత వ్యధ చెందిన ఇంద్రియాలు కలవాడయ్యాడు. మాతంగ ఇవ సింహేన గరుడేనేవ పన్నగః అభిభూతో భవద్రాజా రాఘవేణ మహాత్మనా. రావణుడు సింహం చేత ఏనుగు ఎలా తిరస్కరింపబడుతుందో, గరుత్మంతుడి చేత సర్పం ఎలా తిరస్కరించబడుతుందో అలా మహాత్ముడైన రాముడి చేత తిరస్కరింపబడ్డాడు. బ్రహ్మదండ ప్రతీకానాం విద్యుచ్చలిత వర్చసాం స్మరన్ రాఘవ బాణానాం వివ్యధే రాక్షసేశ్వరః. ఆ రాక్షసరాజు బ్రహ్మదండం వంటి మెరుపుల్లాగా ఉన్న రాముడి యొక్క బాణాల్ని స్మరించుకుంటూ వ్యధ చెందాడు. సకాంచనమయం దివ్యమాశ్రిత్య పరమాసనం విప్రేక్షమానో రక్షాంసి రావణో మా వాక్యమబ్రవీత్. దివ్యమైన బంగారాసనం మీద కూర్చుని రాక్షసులను చూసి ఇలా పలికాడు రావణాసురుడు. సర్వం తత్ఖలు మే మోఘం యత్తప్తం పరమంతపః యత్సమానో మహేంద్రేణ మానుషేణ వినిర్జితః. మహేంద్రుడితో సమానమైన నన్ను ఒక్క మానవుడు ఓడించాడు. నేను చేసిన ఆ గొప్ప తపస్సంతా కూడా వ్యర్థమైపోయింది కదా. ఇదం తద్బ్రహ్మణో ఘోరం వాక్యం మాం అభ్యుపస్థితం మానుషేభ్యో విజానీహి భయం త్వమితి తత్తథా. ఒకప్పుడు బ్రహ్మ నాతో పలికిన మాట నిజమైంది. నీకు మానవుడి వల్ల భయం కలుగుతుంది అన్నాడు ఆ రోజున. అదే ఇప్పుడు జరుగుతున్నది. దేవదానవ గంధర్వై యక్షరాక్షస పన్నగై అవధ్యత్వం మయా ప్రాప్తం మానుషేభ్యో నయాచితం. నేను వరం కోరుకోన్నప్పుడు దేవదానవ గంధర్వ యక్ష రాక్షస పన్నగల నుండి మరణం కలగకుండా వరం పొందానే గాని మనుష్యుల నుండి మరణం పొందకుండా వరం కోరలేదు. విదితం మానుషం మన్యే రామం దశరథాత్మజం ఇక్ష్వాకు కులజాతేన అనవరణ్యేన యత్పురా ఉత్పత్స్యతి మధ్వంసే పురుషో రాక్షసాధమా యస్వాం సపుత్రం సామాజ్యం సబలం సాశ్వసారథిం నిహనిష్యతి సంగ్రామే త్వాం కులాధమ దుర్మతే. పూర్వం ఇక్ష్వాకు వంశంలో పుట్టిన అనరణ్యుడు కూడా చెప్పాడు నాతోటి, ఓ రాక్షసాధముడా, నిన్ను నీ పుత్రుల్ని నీ అమాత్యుల్ని నీ సైన్యాన్ని
నీ అశ్వాల్ని నీ సారథిని యుద్ధంలో చంపనున్న పురుషుడు నా వంశంలో ఉద్భవిస్తాడు అని చెప్పాడు. అంచేత దశరథాత్మజుడైన రాముడు ఆ మానవుడే అని అనుకుంటున్నాను నేను. శప్తోహం వేదవచ్చాచ యదా సా దర్శితాపురా అన్ని గుర్తొస్తున్నాయి వీడికి, రావణాసురుడికి. ఇప్పుడు సేయం సీతా మహాభాగా జాత జనకనందిని. అలానే పూర్వం నేను అవమానించిన వేదవతి కూడా నన్ను శపించింది. ఆమె ఇప్పుడు ఈ జనకుని కుమార్తె అయిన సీతగా పుట్టింది. రేపు మనం 11వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు, సాయి కృష్ణార్పణమస్తు.